గోవర్ధన్ రెడ్డి గారు ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీరు ప్రయోగించే పదజాలం రాజకీయాల్లో వాడాల్సిన పదజాలమైనా ఆలోచించండి. నిద్ర మంచం లేసి సోమిరెడ్డి గారి పైన మీరు మాట్లాడే భాష ఒక్కసారి మీరు చూసుకుంటే, మీ వీడియోలను ఒకసారి వేసి మీరు చూసుకోండి ఏ భాష మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. నెల్లూరు రాజకీయాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విలువ వచ్చిందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లబ్ధి పొంది గెలుపుబాటులో పయనించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకరించారన్న విషయాన్ని మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు. వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి వల్ల మీ పార్టీ జరిగిన నష్టాలు ఏం లేవు. ఆయన నష్టపోయారు వ్యక్తిగతంగా. రాజకీయ భిక్ష జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదయా. ఆయన వల్ల ఉపయోగాలు చూసినటువంటి వైకాపా పార్టీ ఆరోజు చేర్చుకున్నారు. అటువంటి విపిఆర్ గారిని విమర్శించే నైతిక హక్కు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎక్కడ అడుగుతున్నాం? 6 సార్లు ప్రసన్న గెలిచాడు, మీరు 6 సార్లు గెలవగలరని అడిగారు. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచిన 6 సార్లలో 4 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థయ్యా. విలువల గురించి, నైతికత గురించి మాట్లాడే ముందు, ఆవేశాల గురించి మాట్లాడే ముందు అందరూ ఆలోచించుకొని పోవాలని మాట్లాడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషికి, కోవూరు నియోజకవర్గంలో మాట్లాడుతున్న పెద్ద మనిషి, అయా నిద్ర మంచం లేసి సోమిరెడ్డి గారి మీద మీరు కక్కుతున్న అక్కసు, ఆవాసు, భాష, వ్యవహారాల మీద అవన్నీ తగ్గించుకొని మాట్లాడమని చెప్పని ఈ నల్లబెల్లి ప్రసన్న కుమార్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పరో తెలియదు. రాజశేఖర రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈనాడు ప్రశాంత్ రెడ్డి గారి దాకా నిరంతరం ఆవేశంతో మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు భాష మార్చుకోమని చెప్పని ఈ గోవర్ధన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషి ఎందుకు చెప్పదో తెలియదు. ఒక సామెత ఉంది, దొందే అని. ఎవరు వెనక నలుపోలో తెలియదంట. చాలా మాటలు మాట్లాడతారు. విధంగా అవసరమైన రోజు నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతారని తెలియజేస్తూ, విపిఆర్ గారి గురించి మాట్లాడే ముందు, విపిఆర్ గారి నైతికతను ప్రశ్నించే ముందు మీ మనస్సాక్షిని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోమని చెప్పని కాకాని గోవర్ధన్ తెలియజేస్తూ, అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.